గురునానక్ కాలేజీ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రాము తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కాలేజీ ముందు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల అద్దాలు ధ్వంసం చేశారు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కేవలం డబ్బులు దంటుకుంటున్నారే తప్ప విద్యార్థులకు సదుపాయాలు కల్పించడం లేదని విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కళాశాల గుర్తింపుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నేతలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ కాలేజీలోని ఏదైతే బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కాలేజ్ హాస్టల్లోని నిన్న ఏదైతే ఉరివేసుకొని అయితే ఆత్మహత్య అయితే చేసుకున్నారో, అయితే మృతుడు వచ్చేసి ఆముదాల రాముగా అయితే గుర్తించారు. అయితే ఇతను కరీంనగర్ వాసిగా కూడా ఇప్పటికే గుర్తించారు. అయితే ఇతను నిన్న జనవరి 1 కావడం, అలాగే నిన్న కాలేజీ హాస్టల్లోని ఉరివేసుకోవడంతో కూడా ఇటు కళాశాలలో విద్యార్థులు ఆందోళన అయితే దిగారు. అయితే అక్కడ కొద్దిగా స్వల్ప ఉద్రిక్త కూడా నెలకొంది. అయితే కళాశాల అద్దాలు కూడా పూర్తిగా విద్యార్థులు అయితే ధ్వంసం చేశారు. ముఖ్యంగా కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లనే ఈ ఆముదాల రాము ఏదైతే మృతి చెందాడంటూ కూడా ఇటు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ అలాగే అందరూ కూడా అక్కడ కాలేజ్ దగ్గర అయితే ధర్నా చేశారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నేతలను అయితే ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే గురునానక్ కళాశాలలో గతంలో కూడా విద్యార్థులు కళాశాల వేధింపుల వలన ఆత్మహత్యలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ కాలేజ్ వచ్చేసి ఎక్కువ డబ్బులు ఎక్కువ దండుకుంటుందే తప్ప ముఖ్యంగా ఈ కళాశాలకు సంబంధించి ఇటు విద్యార్థులు ఏ విధంగా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలాగే టార్చర్ చేస్తున్నారంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు చెప్తున్నట్టు ఉంది. అయితే విద్యార్థుల జీవితాలతోని చెలగాటమాడుతున్నారు అంటూ కూడా ఈ గురునానక్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని, ఒకవేళ గుర్తింపు రద్దు చేయకపోతే అన్ని సంఘాలు కలుపుకొని వచ్చి ఆందోళన చేపడతామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విద్యార్థి వచ్చేసి ఇప్పుడు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లయితే తెలుసు. అసలు ఇతను ఎందుకు చనిపోయాడనే దానిపై ఇంకా విచారణ కొనసాగుతుంది. నిన్న ఆ హాస్టల్ గదిలోనైతే ఇతను ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కేవలం ఇటు కాలేజ్ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే విద్యార్థి చనిపోవడంతో కూడా ఇటు విద్యార్థి సంఘ నేతల ఆందోళన దిగడంతో కూడా పోలీసులు ప్రస్తుతం రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ పిఎస్ కి తరలించడం జరిగింది. రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్. Justice!